డియర్ ఫ్రెండ్స్, అరుణా చౌదరి చూడ్డానికి ఫారెనర్ లాగా ఉన్న భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేస్తుంది. చాలా పద్ధతిగా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎలాంటి వాళ్ళంటే, యూ మస్ట్ హ్యావ్ హర్డ్ నౌ, రోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ పని పాటలు చేస్తుంటారు. ఆ రియల్ ఎస్టేట్ పని పాటల్లో వాళ్ళ హలో హాయ్ హౌ ఆర్ యూ విత్ ఫ్రెండ్స్ ఐల్ షో యూ. ఇటువంటి వాళ్ళకి భగవద్గీత చెప్పడం చాలా కష్టం. వాళ్ళు కోయ వాళ్ళు, వడ్డేరు వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. వాళ్ళు అటు తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా భయంకరమైన కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క భాష డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ పదజాలం, భావజాలం, వాళ్ళ నాట్ ఓన్లీ పదజాలం, భావజాలం, వర్డ్స్ సెలెక్షన్, ఆ యొక్క మాటల పొందిక చాలా తేడాగా ఉంది. ఈ మాటల పొందిక, వర్డ్ సెలెక్షన్ వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి అటువంటి లొకేషన్లో కూడా భగవద్గీత నేర్పి, భగవద్గీత చెప్పి, భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేసి, భగవద్గీత వాళ్ళకి వంట పట్టేలాగా మేము కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి వాళ్ళ భాషలో కూడా తిట్టాల్సి వచ్చింది. సరే, ఇంకోటి ఏంటంటే అందులో రెడ్డిస్ కూడా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు అందరు కోయోళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని. రెడ్డిస్ కూడా ఉన్నారు. ఆ రెడ్లకి నేను అడిగాను, శ్రీకృష్ణుడికి ద్రౌపది ఏమవుతుంది అని. కొంతమంది చెల్లి అన్నారు, కొంతమంది క్లాస్మేట్ అన్నారు, కొంతమంది ఇంకేదో చెప్పారు. ఆ తర్వాత ఆ రెడ్డిస్ అలా చెప్పారు. అందులో కమ్మోళ్ళు కూడా ఉన్నారు ఆ క్లాసెస్లో. వాళ్ళతో కురుక్షేత్రంలో ఎవరు గెలిచారు అంటే కౌరవులు గెలిచారు అన్నారు ఫస్ట్. అయ్యో నో 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 సారీ ఎక్స్క్యూజ్ మీ, పాండవులు గెలిచారు. కౌరవులు ఎన్ని ఓట్స్తో గెలిచారు, పాండవులు ఎన్ని ఓట్స్తో గెలిచారు, అసలు కౌరవులు ఎన్ని ఓట్స్తో ఓడిపోయారు, పాండవులు ఎన్ని ఓట్స్తో ఓడిపోయారు, గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఎన్ని ఓట్స్తో. హాయ్, కూల్ డ్రింక్ ఇప్పుడే తాగాను, కానీ ఏంటి కూల్ డ్రింక్స్ అన్నీ అయిపోయినాయి. ఎందుకు క్యాంపా కోలా లేదు, స్టింగ్ లేదు. స్టింగ్ తెప్పియండి. నేను ఎక్కువగా స్టింగే తాగుతాను. స్టింగ్ ఒక్కటి ఉందేమో చూడండి. స్టింగ్ లేదబ్బా, స్టింగ్ లేదని పెప్సీ తాగా నేను. పైగా పెప్సీ కూడా ఒక్కటే ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ భగవద్గీత డిస్కషన్. ఆ యొక్క కురుక్షేత్రంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే నైతికంగా కూడా పాండవులు గెలిచారు, అండ్ భౌతికంగా కూడా పాండవులు గెలిచారు. సో సమస్య ఎక్కడ వస్తుందంటే భౌతికంగా, నైతికంగా కూడా గెలవాలి. కొంతమంది నైతికంగా ఓడిపోతారు, భౌతికంగా గెలుస్తారు. కొంతమంది భౌతికంగా ఓడిపోతారు, నైతికంగా గెలుస్తారు. అసలు నైతికత, భౌతిక విజయం కూడా రెండు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఒక అమ్మాయికి. దానికి అసలు డాక్టర్ అయ్యే గుణాలు కానీ, ఒక మంచి ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు కానీ, ఒక మనిషికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ కానీ, కడుపుకు అన్నం తినే వాళ్ళకు ఉండాల్సిన క్యారెక్టర్ కానీ, ఒక అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళకు ఉండాల్సినటువంటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్, హ్యాబిట్స్ ఏం లేవు. ఆయన ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఐ థింక్ ర్యాంక్ కూడా వచ్చింది. అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీయో ఏమో పెద్ద ర్యాంక్ కూడా వచ్చింది.
ర్యాంకో మరి ఏదో మొత్తానికి సాధించింది. షీ హెస్ డన్. ఇక వాళ్ళ అమ్మ వచ్చి మా ఇంటికి పిలవని పేరంటానికి వచ్చినట్టు, మేము అసలు పిలవం ఎవరిని, అయినా వచ్చి సరే వచ్చిన ఆమెని ఊరికే పంపించడం ఎందుకని భోజనం చేసి వెళ్ళండి అని భోజనం పెట్టింది. తర్వాత భోజనం టైంలో వచ్చింది కదా అని భోజనం పెడితే కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాఫీ స్నాక్స్ కూడా పెట్టాం. ఇంకా మాట్లాడుతూ ఉంది. రాత్రి అయిపోయింది. డిన్నర్ పెట్టాం. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, 12:30 1 o'clockకి కూడా ఇంకా మాట్లాడుతూనే ఉందా. ఏంటి ఈమె పరిస్థితి అసలు. మాకేం చుట్టాలు కూడా కాదు ఆవిడ, మాకు పెద్ద ఫ్రెండ్ కూడా కాదు, తెలుసు. వచ్చి ఈ రకంగా బాతకాని పెట్టింది. ఏంటమ్మా ఏం సంగతి తల్లి అని కూడా నేను అడగలేకపోయాను. బికాస్ ఆమె కూర్చున్న పద్ధతి ఎలా ఉందంటే ఏదో ఆమె ఇంట్లో నేను కూర్చున్నా అన్నట్టుంది, కానీ మా ఇంట్లో ఆమె కూర్చున్నట్లేదు. అండ్ అన్ని వాష్రూమ్స్ యూజ్ చేసింది, బెడ్రూమ్స్లో పడుకుంది, కిచెన్లోకి వచ్చేసింది, టీ పెడుతుంటే వంట చేస్తుంటే కూడా అన్ని పార్టిసిపేషన్ చేసింది. ఏంటి పరిస్థితి అంటే ఆమె కూతురు ఆమె కూడా నైతికంగా అసలు మనుషులు కాదు, భౌతికంగా ఏమన్నా అలా 2 కాళ్ళు 2 చేతులు ఉన్న జంతువులు. వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయితే దేశం సర్వనాశనం అవుతుందండి. వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే అసలు చట్టము సమాధైపోద్ది. అసలు వాళ్ళు జడ్జిలు లాయర్లు అయితే న్యాయము ధర్మము కూడా బూడిదైపోతుంది. మొత్తానికే మానవత్వానికే ఒక పెద్ద వాక్యూమ్ శూన్యం ఏర్పడుతుంది. ఈ విధంగా నైతికంగా గెలవడం, భౌతికంగా కూడా గెలవడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక ద్రౌపదిని సఖి అని పిలుస్తారు శ్రీకృష్ణుడు. ద ఫిలిం బేమిసాల్, అందులో అమితాబ్ బచ్చన్ రాఖీ గుల్జార్ని అలా పిలుస్తారు. మన బెంగాలీలో ఉత్తమ్ కుమార్ అనుకుంటా, ఉత్తమ్ కుమార్, ఇట్ ఈస్ ఉత్తమ్ కుమార్. అమానత్లో ఉత్తమ్ కుమార్, దిల్ ఐసా కిసీ నే మేరా తోడా పాట పాడిన అమానుష్లో మధు చౌదరి. అమానుష్లో ఉత్తమ్ కుమార్ పేరు మధు చౌదరి అండ్ షర్మిలా ఠాగూర్ అనుకుంటా. బట్ బేమిసాల్ ఫిలిం ఇన్ బెంగాలీ ఆల్సో అమితాబ్ బచ్చన్ రోల్ ఈస్ డన్ బై ఉత్తమ్ కుమార్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ హావభావాల డైలాగ్స్ అంట, ఎక్సలెంట్. ఈ రోజుల్లో మళ్ళీ అట్లాంటి యాక్టర్ దొరకడం కష్టం. మధు చౌదరి రోల్ ఎదురీత అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు చేశారు. హీరోయిన్ వాణిశ్రీ. ఎక్సలెంట్. ఇద్దరు పోటీ అసలు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో తెలియని పోటీలో నటించారు. అదే కాంబినేషన్ ద్రౌపది అండ్ కర్ణుడు అండ్ శ్రీకృష్ణుడు రోల్, శ్రీకృష్ణుడు అండ్ ద్రౌపది రోల్ దానవీర సూరకర్ణలో చేశారు. ఐ థింక్ ఇట్ ఇస్ దానవీర సూరకర్ణ ఆర్ శ్రీమద్ విరాట పర్వం. శ్రీమద్ విరాట పర్వంలో కూడా వాణిశ్రీ ద్రౌపది అనుకుంటా. అండ్ దిస్ ఉమన్ వాణిశ్రీ గారే ద్రౌపది. ఈజ్ నాట్ దట్ లేడీ హూ ఈజ్ నో మోర్. జమున గారు. ఎస్, జమున గారు కురుక్షేత్రంలో అనుకుంటా ద్రౌపది. ఎస్, అక్కడే ఉంది ప్రసాదం, ఎక్కడుంది తీర్థం అంటారు. అండ్ శారద గారు దానవీర సూరకర్ణలో దానకర్ణుడి విషయంలో కూడా ఈ డైలాగ్స్ ఉన్నాయి. ఎస్, అత్తగారి పాదాలని పోలిన పాదాలు కర్ణుడికున్నాయి. అలా
ఎస్, శారద గారు ఈ డైలాగ్ చెప్తారు. మరి వాణిశ్రీ గారు అన్నారా శారద గారు అన్నారో తెలియదు. బట్ శ్రీకృష్ణుడు అండ్ ద్రౌపది ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు తన సొంత చెల్లిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసి, అంటే ఆయన పర్పస్లు వేరే ఉన్నాయిలే, ఆయనకి వేరే బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్లో అర్జునుడికి చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసి, అభం శుభం ఎరుగని చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తే, తర్వాత అభిమన్యుడిని చంపేసి పద్మవ్యూహంలో ఇలా చాలా జరిగాయి. నైతికంగా ఓడిపోవడం, భౌతికంగా ఓడిపోవడం, ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే అప్పుడు చెప్తాడు, నువ్వు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ద్రౌపదికి నమస్కారం చేసి, కాళ్ళకి పాదాలకి నమస్కారం చేయి. అప్పుడు ఆమె అడుగుతుంది నువ్వెవరు అని. అప్పుడు నేను శ్రీకృష్ణుడి చెల్లెల్ని అను, అర్జునుడి భార్య అని అనొద్దు. జీవితంలో ఈ విషయం గుర్తుపెట్టుకో. నేను అర్జునుడి పెళ్ళాన్ని, భార్యని, వైఫ్ని ఇవన్నీ వద్దు. నేను శ్రీకృష్ణుడి చెల్లెల్ని, ఐఎమ్ శ్రీకృష్ణ సిస్టర్, ఇంతే. అర్జునుడి భార్య ఇవన్నీ చెప్పొద్దు అంటే అప్పుడు ఆమె పాదాభివందనం చేయగానే ద్రౌపదీదేవి అడుగుతుంది, ద్రుపద రాజపుత్రి ద్రౌపది, ఎవరమ్మా నువ్వు అంటే, నేను శ్రీకృష్ణుడి ఓన్ సిస్టర్, సొంత చెల్లెల్ని అంటుంది సుభద్ర. యాక్చువల్లీ సుభద్ర బలరాముడు రోహిణికి పుట్టారు, దేవకి వసుదేవుల పిల్లలు కాదు. ఎస్, రోహిణి అని ఇంకో భార్య ఉంది. ఆ రోహిణికి పుట్టిన వాళ్ళు సుభద్ర, బలరాముడు. అందుకని శ్రీకృష్ణుడి సిస్టర్ అని చెప్పు. మన ఆవిడ శూర్పణఖాదేవి, ఆమె కూడా రావణ బ్రహ్మ ఓన్ సిస్టర్, కానీ కుబేరుడి దగ్గర ఎక్కువగా ఉంటుంది. కుబేరుడికే ఎక్కువ చెల్లెలు. కుబేరుడి సిస్టర్, ఓన్ సిస్టర్ అనుకుంటారు, కాదు. రావణ బ్రహ్మ ఓన్ సిస్టర్, కుబేరునికి పిన్ని కూతురు, సేమ్ ఫాదర్. వీళ్ళందరికీ వసుదేవుడు ఫాదర్, బట్ దేవకి నందనుడు కృష్ణుడు. రోహిణికి పుట్టిన వాళ్ళు బలరాముడు, సుభద్ర. సో కోర్టులో ఏదన్నా మెయింటెనెన్స్ కేసు వేసామనుకో, సార్ నేనేం ఉద్యోగం చేయట్లేదు సార్, నేనేం జాబ్ చేయట్లేదు సార్ అని 30 సార్లు చెప్తారు జడ్జికి. ఎందుకు? మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది పెళ్ళానికి. అప్పుడు జడ్జి గారు ఏమంటారు తెలుసా, అరే నాకు ఎక్కడో డౌట్ కొడుతుందిరా భయ్, నువ్వు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు? అయినా నిన్ను అడిగితే క్రాస్ ఎగ్జామినేషన్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అని అప్పుడు చెప్పాలి. నువ్వు అసలు రావడమే, బెంచ్ మీద కూర్చోవడమే, సార్ నేను ఉద్యోగం చేయట్లేదు అని చెప్తావేంట్రా 50 సార్లు? నీ మొఖం మండ అని మెమో, వాళ్ళు మళ్ళీ మెమో ఫైల్ చేయాలి. ఎస్, అట్లా రాస్తారు జడ్జిమెంట్లో. కాబట్టి జాగ్రత్త, వర్డ్స్ యూస్ చేసేటప్పుడు నోరుంది కదా అని వర్డ్స్ యూస్ చేయకూడదు. థ్యాంక్ యూ.